హలో మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా మీకు అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఫ్రెంచ్ భాషలోని ఎన్విరానర్ అనేటువంటి టర్మ్ నుంచి వచ్చింది. మరి ఎన్విరానర్ అంటే ఏంటంటే టు సరౌండ్, అంటే మన చుట్టూ ఉన్నది అని అర్థం. మరి పర్యావరణాన్ని మనం ప్రకృతి అని కూడా చెప్పొచ్చు. ఈ పర్యావరణంలో మనం ముఖ్యంగా రకరకాల జీవకోటిని అండ్ ముఖ్యంగా పంచభూతాలను కూడా చూస్తాం. పంచభూతాలు అంటే ఆకాశం, నీరు, నిప్పు, గాలి, నేల. అయితే మనందరం కూడా చిన్నప్పుడు ఆకాశంతో ఒక పెద్ద అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండేది. అదేంటో తెలుసా? ఆ చందమామను చూస్తూ మనం గోరుముద్దలు తిన్నాం. ఆ చందమామను, ఆ నక్షత్రాలను చూస్తూ మన తల కింద చేతులు పెట్టుకుని ఎన్నో పెద్ద పెద్ద కలలు కన్నాం. తర్వాత మనకు నీటితో కూడా అవినాభావ సంబంధం ఉంది. మనం చిన్నప్పుడు నదుల్లో, కాలువల్లో, మడుల్లో, చెరువుల్లో, పిల్ల కాలువల్లో మనం తచ్చాడేది, మనం ఈతలు కొట్టేది. దెబ్బలు తగిలినా సరే పట్టించుకోకుండా అలాగా ఈతలు కొట్టేది, ఎంజాయ్ చేసేది. ఆ తర్వాత మనకు నిప్పుతో కూడా అవినాభావ సంబంధం ఉంది. మనం చిన్నప్పుడు చలికాలం రాగానే చలిమంటేసుకొని మనం ఒళ్ళు కాచుకునేది. ఆ తర్వాత నేలతో మనకు మంచి అవినాభావ సంబంధం ఉండేది. మనం నేల మీద ఆటలాడేది, నేల మీద పడి కింద పడి దొర్లాడేది. ఏదైనా పళ్ళు నేల మీద కింద పడిపోతే ఆ పళ్ళను కనీసం కడుక్కోకుండా కూడా తినేది. అంటే అంత స్వచ్ఛంగా ఉండేది మన నేల, మన భూమి. తర్వాత మనకు గాలితో కూడా అవినాభావ సంబంధం ఉండేది. మనం గాలి వీచే దిశకు వ్యతిరేకంగా పరిగెత్తి మనల్ని మనం నిరూపించుకునేది. సో ఈ విధంగా మనకు పంచభూతాలతో చాలా అవినాభావ సంబంధం ఉండేది. తర్వాత మనకు చెట్లతో కూడా అవినాభావ సంబంధం ఉండేది. చెట్ల మీద మనం ఆటలు ఆడుకునేది. మర్రి చెట్టు ఊడలో పెట్టుకుని ఊయలూగేది. అదేవిధంగా మామిడికాయలు దొంగతనం చేసేది. ఈత చెట్టు నుంచి వచ్చినటువంటి ఈత కళ్ళను తాగేది. తర్వాత అలసిపోతే కొబ్బరి చెట్టు నీడలో కొబ్బరి మట్ట వేసుకొని మనం పడుకునేది, విశ్రాంతి తీసుకునేది. సో ఈ విధంగా మనకు ప్రకృతితో విడదీయరానటువంటి అనుబంధం ఉంది. సో మనల్ని ప్రకృతిని వేరు చేసి చూడలేము. ఒక్కసారి మనం ప్రకృతికి, పర్యావరణానికి దూరంగా జరిగామా, సో అది మనల్ని దెబ్బతీస్తుంది, అది మనల్ని బాధిస్తుంది. తర్వాత నేను నాకు సంబంధించి కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అవి మీరు కూడా చేసి ఉండొచ్చు. బింగనని తీసుకొని అగ్గిపెట్టెలో పెట్టి బంధించేది అండ్ దాని గొంతుకు దారాన్ని కట్టి గిరా గిరా ఎగరేసేది. కానీ నాకు తర్వాత అర్థమైంది, దాని స్వేచ్ఛను హరించే హక్కు నాకు ఎవరిచ్చారని. ఆ తర్వాత తూనీగల్ని చంపి భూమిలో పాతి పెట్టేది, డబ్బులు వస్తాయేమో అని. కానీ నాకు తర్వాత అర్థమైంది, ఆ తూనీగల్ని చంపే హక్కు నాకు ఎవరిచ్చారని. ఆ తర్వాత నాకు మా ఫ్రెండ్కి ఒక రామచిలుక దొరికింది. అయితే మేమిద్దరం దాన్ని పెంచుకునే వాళ్ళం అనమాట. దాన్ని తర్వాత ఎగిరేసినప్పుడు కాస్త దూరంగానే ఎగిరేది. అయితే ఒక రోజు ఏమైందంటే, నేను ఇలా ఎగిరేస్తే అది పూర్తిగా ఎగిరిపోయింది, దూరంగా ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోలేకపోయాం. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు దాన్ని ఎందుకు ఎగిరేసావు, అసలే దానికి ఎగరడం రాదు. కానీ నాకు తర్వాత అర్థమైంది, అరే స్వేచ్ఛలో ఒక జీవి మరణించిన ఆ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అంతేగాని బందీ అయి ఉండి అదొక రాజులా బతికిన ఆ జీవి యొక్క జీవితం నిరర్ధకం. సో ఈరోజు నేను దాన్ని ఎగిరేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత మహాత్మా గాంధీ తన చిన్నప్పుడు పెద్దయ్యాక, సెటిల్ అయ్యాక కంపల్సరీ నేను డైలీ మటన్ తినాలి అని అనుకునేదంట. కానీ తను పెద్దయ్యాక మనందరికీ తెలుసు ప్యూర్ నాన్ వెజిటేరియన్గా మారిపోయారు. ఒక ఆయన వెళ్ళి అడుగుతాడు అనమాట, ఎందుకు మీరు అలా మానేశారు, మరి చిన్నప్పుడు అలా అనుకున్నారంట కదా అని. అంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారో తెలుసా? ఒక సాటి చరాచర జీవిని చంపే హక్కు నాకు ఎవరిచ్చారు అని అన్నాడంట. అదేవిధంగా మనం వర్ధమాన మహావీరుని కనుక తీసుకున్నట్టయితే అండ్ జైన మతాన్ని కనుక తీసుకున్నట్టయితే మనందరం జనరల్గా ఏంటి, మాస్క్ ఎందుకోసం పెట్టుకుంటాం? మన లోపలికి దోమలో ఈగలో వెళ్తే మనకు హాని జరుగుతుందని. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ జీవులకు, ఆ సూక్ష్మ జీవులకు, ఆ ఈగలకు, దోమలకు ఎక్కడ హాని జరుగుతుందో లోపలికి వెళ్ళి అవి బాధపడతాయని వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు. అదేవిధంగా జైన మతం వాళ్ళు జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా టాబ్లెట్స్ కూడా వేసుకోరు. ఎందుకు అని అంటే లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోతాయని. సో వాళ్ళ లోపల అంత భూతదయ ఉంటుంది. సో మన లోపల అంత భూతదయ ఉండాల్సిన అవసరం మనకు లేదు. కాకపోతే సాటి జీవరాశుల పట్ల, చరాచర జీవుల పట్ల మనం కాసింతైన కంపాషన్, దయ, కరుణ, జాలి, సానుభూతి కలిగి ఉండాలి. ఒక చీమ మన మీద పడితే
దాన్ని ఇలా అనాల్సిన అవసరం లేదు, దాన్ని ఊది తీసేయచ్చు. ఒక దోమ మన ఇంట్లోకి వస్తే దోమల బ్యాట్ తీసుకొని అలా అలా చంపేస్తూ ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. మన పరిసరాలను మనం క్లీన్గా పెట్టుకుంటే దోమలు మన దగ్గరికి రావు. సో మనం ఎప్పుడైనా భూమి మీద నడిచేటప్పుడు చాలా సావధానంగా, సున్నితంగా, కాస్త కింద చూస్తూ నడవాలి. తద్వారా అక్కడ చీమలు ఉండొచ్చు, అక్కడ ఏదైనా వేరే జీవం తను తచ్చాడుతుండొచ్చు, కాబట్టి వాటిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించి మనం సాటి జీవరాశుల పట్ల కరుణ, దయ, జాలి, సానుభూతి మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అయితే మరి ఈరోజు మనం పర్యావరణానికి చాలా హాని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం. సో వ్యవసాయ రంగంలో మనం రసాయనిక ఎరువుల్ని వాడుతున్నాం అండ్ విపరీతంగా పురుగుల మందుల్ని పిచికారీ చేస్తున్నాం. సో తద్వారా ఏమవుతుంది, ఆ చెట్టు మీద ఉండేటువంటి చీమ, అంటే రైతుకు లాభం చేసేటువంటి చీమ కూడా చనిపోతుంది అండ్ పురుగు చనిపోతుంది. అయితే ఆ చనిపోయినటువంటి పురుగుని వచ్చి ఈ పక్షి తిన్నప్పుడు ఆ పక్షి కూడా చనిపోతుంది. అండ్ భూమి మీద వాడినటువంటి రసాయనిక ఎరువుల వల్ల ఆ భూమిలో ఉండేటువంటి సారం తగ్గడమే కాకుండా ఆ భూమిలో ఉన్నటువంటి రైతుకు పనికొచ్చేటువంటి మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుంది. తర్వాత మనం పారిశ్రామిక రంగాన్ని కనుక తీసుకున్నట్టయితే పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వ్యర్థమైన నీటిని, ఆల్మోస్ట్ వేడి వేడి నీటిని నదుల్లోకి, సముద్రాల్లోకి, కాలువల్లోకి వదలడం ద్వారా ఆ నది, ఆ సముద్రాలు కలుషితం అవ్వడమే కాకుండా ఆ సముద్రాల్లో, నదుల్లో ఉన్నటువంటి పాపం జలచర జీవులు అవి ఆ కలుషితమైన నీటిలో తమ యొక్క ఆహారాన్ని వెతుక్కోలేక అండ్ మొప్పల ద్వారా ఆక్సిజన్ని తీసుకోలేక అవి చనిపోతుంది. ఆ తర్వాత మనం సేవా రంగాన్ని కనుక తీసుకున్నట్టయితే మనం విపరీతంగా వాహనాలని వాడేస్తుండడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ మొత్తము ఈ ప్రకృతిలో, ఈ గాల్లో నిండిపోవడం ద్వారా మనకు శ్వాసకోశ వ్యాధుల్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం వ్యాపారం కోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నాం. సో ఆ విధంగా నరికేయడం ద్వారా ఏమవుతుంది, ఆక్సిజన్ అన్నది తగ్గుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నది భూమి మీద పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, సో మనకు భూ వికిరణం అన్నది తగ్గుతుంది. సో అప్పుడు మొత్తం సూర్యుడి నుంచి వచ్చినటువంటి వికిరణం, అంటే సౌర వికిరణం మొత్తం మన భూమి మీదనే ఉండి, సో భూ వికిరణం అన్నది తగ్గిపోయి మనకు భూమి మీద ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. సో దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం, భూగోళం వేడెక్కడం అంటాం. ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందో సో మనకు హిమాని నదాల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోయి సముద్రాల యొక్క మట్టం పెరిగి సో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతాయి అండ్ ఆ సముద్రాల్లో ఉన్నటువంటి పాపం ఆ జలచర జీవులన్నీ కూడా గడ్డ మీదకి కొట్టుకొని వచ్చేస్తాయి అండ్ వాటి యొక్క ప్రాణాలని కోల్పోతాయి. మనం చేస్తున్నటువంటి అనుచిత కార్యకలాపాల వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది. అయితే మనం మరి ఇంత చేస్తున్నాం, సో మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీ హ్యావ్ వన్ ఎర్త్, వన్ ప్లానెట్ అండ్ వీ హ్యావ్ టు సేవ్ ఇట్. మరి దాన్ని సేవ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? సో మనందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్, మనందరం కూడా తప్పకుండా ఒక మొక్క నాటాలి. సో మనకు చైనీస్లో ఒక సామెత ఉంటుంది, ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ వాజ్ 20 years బిఫోర్ అండ్ అగైన్ ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ ఈజ్ టుడే అండ్ ఈజ్ నౌ. అంటే ఒక చెట్టు నాటడానికి మంచి సమయం 20 సంవత్సరాల క్రితం ఉండేది, మళ్ళీ ఒక చెట్టు నాటడానికి మంచి సమయం ఈ రోజే ఉంది, ఇప్పుడే ఉంది అని దాని అర్థం అన్నమాట. కాబట్టి మనందరం కూడా తప్పకుండా ఒక చెట్టు నాటుదాం. ఒక మనవడు వెళ్ళి తాత దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి తాతయ్య నువ్వు చెట్టు నాటుతున్నావా, నువ్వు అప్పట్లో బతుకుంటావా అది పెరిగేలోపు అని అంటాడు. అప్పుడు తాతయ్య అంటాడు, అరే ఈరోజు నేను రెస్ట్ తీసుకున్నటువంటి ఆ చెట్టు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో నాటారు. సో ఆ రోజు నేను రెస్ట్ తీసుకోను కదా అని ఆ రోజు వాళ్ళు అనుకుని ఉంటే ఈరోజు నాకు నీడొచ్చేదా, ఆ చెట్టు నుంచి పళ్ళు వచ్చేవా, చల్లటి గాలి వచ్చేదా అని అంటాడు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన గురించి కాకుండా మన భావితరాల గురించి కూడా మనం ఆలోచిస్తూ తప్పకుండా మనందరం కూడా ఒక చెట్టు నాటుదాం. తర్వాత మనందరం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ఎందుకంటే ఏదైనా ఒక జీవి ప్లాస్టిక్ని తిన్నదనుకోండి, ఆ తిన్నటువంటి జీవిలో ఆ ప్లాస్టిక్ అన్నది బయో అక్యుములేట్ జరుగుతుంది. ఆ తర్వాత ఆ జీవిని ఇంకొక పెద్ద జీవి తింటే అది ఆ పెద్ద జీవిలోకి వెళ్ళిపోయి బయో మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. సో తద్వారా మనకు రకరకాల తెలియని రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. అండ్ ముఖ్యంగా మనందరం కూడా ఈ ప్లాస్టిక్ విషయంలో మనందరం కూడా 4R ప్రిన్సిపల్ని ఫాలో చేయాలి. 4R ప్రిన్సిపల్ అంటే ఏంటంటే రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అండ్ రికవర్. సో ఈ 4R ప్రిన్సిపల్ని వాడి మనం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు అండ్ పర్యావరణాన్ని
అండ్ పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. అదేవిధంగా మనం నీటిని పొదుపు చేయాలి. సో వర్షపు నీటి కోసం మనం ఇంకుడు గుంతలు తయారు చేసి పెట్టుకోవాలి మన ఇంటి దగ్గర. అండ్ మన ఇంటి నుంచి వచ్చేటువంటి మురుగు నీరు కావచ్చు, వృధా నీటిని మన ఇంటి వెనకాల మన పెరట్లో ఒక తోటను పెట్టుకొని దానికి మళ్లించే ప్రయత్నం చేయాలి. అండ్ ప్రభుత్వాలు కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాస్త ఫండ్స్, కాస్త ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ భూమాతని, భూమి తల్లిని మనం గౌరవంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేయర్, ఒక ఆటగాడు తను ఆట మైదానంలోకి వెళ్ళగానే తను భూమికి నమస్కరిస్తాడు. అంత భక్తిభావాన్ని మనం కలిగి ఉండాలి. ఒక డ్యాన్సర్ తను డ్యాన్స్ చేయబోయే ముందు తను ఇలాగా తను భూమికి నమస్కరిస్తారు. అంత భక్తిభావాన్ని మనం కలిగి ఉండాలి. సో దరిద్రో రక్షతి రక్షిత అని అంటారు. సో ఫైనల్గా మనకు ఈ భూమి మీద మనం ఎవరి రుణమైనా తీర్చుకోగలం, కానీ ఒక తల్లి రుణం తీర్చుకోలేము. ఇన్ ద సేమ్ మేనర్ సో మనము ప్రకృతి రుణాన్ని కూడా తీర్చుకోలేము. కాబట్టి ప్రకృతి పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉందాం అండ్ ప్రకృతిని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ ప్రకృతి కావచ్చు, ఈ పర్యావరణం కావచ్చు, సో దీన్ని అంతటినీ కూడా మనం మన భావితరాల నుంచి అరువుగా తీసుకున్నాం. అంతేగాని మన యొక్క పూర్వీకుల నుంచి మనం దీన్ని వారసత్వంగా తీసుకోలేదు. కాబట్టి మనందరం కూడా ఒక నిబద్ధతతో, ఒక బాధ్యతగా బిహేవ్ చేద్దాం. అండ్ మనందరం కూడా దేని మీద ఫోకస్ చేయాలంటే అభివృద్ధి ప్లస్ పర్యావరణం రెండూ కూడా సమతులంగా వెళ్ళాలా. ఓన్లీ అభివృద్ధి చూసుకుంటూ పోతే పర్యావరణం దెబ్బతింటుంది, ఓన్లీ పర్యావరణం చూసుకుంటే అభివృద్ధి దెబ్బతింటుంది. కాబట్టి మనం రెండింటి మీద ఫోకస్ చేయాలా. రెండు సమతుల్యంతో ముందుకు ఈక్వల్గా ఉంటేనే అప్పుడే అభివృద్ధి అన్నది అద్భుతంగా ఉంటుంది. దాన్నే మనం సుస్థిర అభివృద్ధి అని అంటాం. ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సో మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ప్రెజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే సో ప్రస్తుత తరాలు తమ యొక్క అవసరాలను తీర్చుకుంటూ భావితరాలు కూడా తమ అవసరాలను తీర్చుకోగలిగేలా వ్యవహరించడమే సుస్థిరాభివృద్ధి అంటే. కాబట్టి మనందరం కూడా సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేద్దాం. మన భావితరాలకు బంగారం లాంటి ప్రకృతిని, బంగారం లాంటి పర్యావరణాన్ని కానుకగా ఇద్దాం. ఇదే నేను మీ నుంచి కోరుకునే సేవ్ నేచర్ అండ్ సేవ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆల్రెడీ ఒక స్పీచ్ చేయడం జరిగింది. ఆ స్పీచ్ను కూడా మీరు వాచ్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.